బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. గత 2 రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. నిరసనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టారనే వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వాకర్ తన ప్రసంగంలో దేశం యొక్క అన్ని బాధ్యతలను నేను తీసుకుంటున్నాను, అరాచకాలకు హింసకి దూరంగా ఉండండి, త్వరలోనే బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, దయచేసి మద్దతు ఇవ్వండి అని కోరారు. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తర్వాత ఆర్మీ పాలన విధించినట్లయితే ఆర్మీ చీఫ్ ఆధీనంలో పాలన ఉంటుంది. ప్రస్తుతం పర్వూజ్ జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఇటీవలే పదోన్నతి పొంది ఆర్మీ జనరల్ గా నియమితులయ్యారు. 58 ఏళ్ల లెఫ్టినెంట్ జనరల్ వకార్ జూన్ 11, 2024 చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎన్నికయ్యారు. జూన్ 23, 2024న 3 ఏళ్ల కాలానికి ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢాకాలో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ వకార్ 1997 నుంచి 2000 వరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మొహమ్మద్ ముస్తాఫిజుర్ రెహమాన్ కుమార్తె సర్నహ్రజ్ కమలికా జవాన్ ను వివాహం చేసుకున్నారు. బంజమాన్ బంగ్లాదేశ్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ డిగ్రీని, లండన్ లోని కింగ్స్ కాలేజ్ నుంచి డిఫెన్స్ స్టడీస్ లో మాస్టర్ ఆఫ్ డిగ్రీ కలిగి ఉన్నారు. ఆర్మీ చీఫ్ కావడానికి ముందు ఆయన 6 నెలల కంటే కొంచెం ఎక్కువ జనరల్ స్టాఫ్ చీఫ్ గా పనిచేశారు. సైనిక కార్యకలాపాలు, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. జమాన్ 3.5 దశాబ్దాల కెరీర్ లో మాజీ ప్రధాని హసీనాతో కూడా కలిసి పనిచేశారు. అయితే ఈ నెలలో మరోసారి దేశంలో నిరసనల కారణంగా జమాన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజల జీవితాలను, ప్రభుత్వ ఆస్తులను రక్షించే బాధ్యతను తీసుకున్నారు.